నమస్తే, నేను మీ బద్రి సార్. వెల్కమ్ టు పేపర్ ఎక్స్ప్లెనేషన్ సెషన్. సో ఈరోజు పేపర్ ఎక్స్ప్లెనేషన్లో భాగంగా స్టేట్మెంట్ అండ్ అజంప్షన్ అనేటువంటి టాపిక్ని డిస్కస్ చేద్దాం మిత్రమా. సో స్టేట్మెంట్స్ అంటే ప్రకటనలు లేదా ఒక ప్రవచనం, దత్తాంశం. అంటే ఇటు ఒక ఇన్ఫర్మేషన్, ఆ ఇన్ఫర్మేషన్ని లేదా రిసోర్సెస్కి అక్కడ ఉండేటువంటి మన అజంప్షన్, ఊహలు ఏ విధంగా ఉంటాయి అనే దాని మీద డిస్కస్ చేద్దాం. సో అజంప్షన్ ఈజ్ యాన్ సంథింగ్ ఆర్ సపోజ్డ్ ఆర్ టేకెన్ ఆర్ గ్రాంటెడ్. సో ఏదైనా ఒక సపోజ్ అనేటువంటిది లేదా గ్రాంట్ అనేటువంటి ఒక నిర్దిష్టమైన అంశం గురించి ఫ్యాక్ట్ దట్ కెన్ బి యాక్సెప్టెడ్ యాజ్ ట్రూ కన్సిడరింగ్ ద కంటెంట్స్ ఆఫ్ ద గివెన్ స్టేట్మెంట్. సో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ యొక్క కంటెంట్ పైన ఏదైనా ఒక విషయం గురించి ఇలా ఉంటుంది అని భావించుటనే మనము ఊహ, అజంప్షన్ అంటున్నాం సార్. సో ఊహ అనేది ఆమోద్య యోగ్యంగా ఉండాలంటే, అది మంజూరు చేయబడే విధంగా ఉండాలంటే, మనకు భావించిన అంశాలను పరిగణలోకి తీసుకున్నప్పుడు ఇది నిజం అని అంగీకరించాలంటే ఫస్ట్ స్టేట్మెంట్కు అది రిలేటెడ్గా ఉండాలి. సో స్టేట్మెంట్కు రిలేటెడ్గా ఉంటేనే దాన్ని మనము సరైన అజంప్షన్గా తీసుకుంటాము. సో మన ఓన్ డిసిషన్స్ తీసుకోవడానికి ఎలాంటి అవకాశము తీసుకోకూడదు. రైట్ సార్. సో క్వశ్చన్ స్టేట్మెంట్: ద ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు అనౌన్స్ అన్ ఎక్స్పాన్షన్ ఇన్ హీజ్ మినిస్టరీ షార్ట్లీ. ఒక ప్రైమ్ మినిస్టర్, మన దేశ ప్రధానమంత్రి కావచ్చు లేదా ఏదైనా ఒక దేశ ప్రధానమంత్రి తన యొక్క సహచర మంత్రివర్గాన్ని విస్తరించాలనుకుంటాడు అని ఏ న్యూస్ పేపర్ రిపోర్ట్, ఒక ఏ అనే న్యూస్ పేపర్ దినపత్రిక దీనిపైన నివేదిక ఇచ్చింది, రిపోర్ట్ ఇచ్చింది. సో ప్రధానమంత్రి తన మంత్రివర్గ విస్తరణ శాఖ గురించి సంబంధించినటువంటి ప్రకటించబోతున్నాడు అనేటువంటిది ఒక స్టేట్మెంట్. సో దీనికి రిలేటెడ్గా మనం అజంప్ చేయాలి. ఎలా, హౌ టు అనేది. ద న్యూస్ పేపర్ హ్యాస్ కోటెడ్ అథెంటిక్ సోర్సెస్. సో వార్తాపత్రిక ప్రామాణికమైన మూలాలను ఊటకిస్తుంది. సో ఇది ఏ న్యూస్ పేపర్ పైన మనము ప్రామాణికం కొటేషన్ అనేటువంటి తీసుకోవడం సాధ్యం కాదు. కాబట్టి దీన్ని మనం కన్సిడర్ చేస్తామా లేదా అనేది హోల్డ్లో ఉంచినాం మాస్టర్. రైట్ సార్. సో దీన్ని మనము ఎంతవరకు బిలీవ్ చేయొచ్చు అంటే, న్యూస్ పేపర్ యొక్క స్టాండర్డ్, అన్ని న్యూస్ పేపర్లు వేసిన ప్రతి న్యూస్ కూడా అది రిలయబిలిటీ కలిగి ఉందని చెప్పేసి చెప్పలేము. కానీ మనం దాన్ని ఇంకో యాంగిల్లో చూడాల్సి ఉంటుంది. ద న్యూస్ పేపర్ హ్యాస్ రిలయబుల్ సోర్సెస్ ఫర్ ద న్యూస్. సో అది వచ్చిందంటే రిలయబుల్ సోర్సెస్ ఉంది కాబట్టి ఇది రైట్ సార్. వార్తాపత్రిక వద్ద ఈ విషయం నమ్మకమైన సమాచారం వనరులు ఉన్నాయి కాబట్టికే ఈ స్టేట్మెంట్ని మనం యాక్సెప్ట్ చేయొచ్చు. ద ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ ద పవర్ టు ఎక్స్పాండ్ హీస్ క్యాబినెట్. అవును, ప్రధానమంత్రికి పవర్ ఉంది తన యొక్క సహచర మంత్రివర్గాన్ని విస్తరించడానికి. కాబట్టి ఇక్కడ మనం చూస్తే మాస్టర్ రెండు అజంప్షన్స్ని, అంటే సెకండ్ అజంప్షన్స్ మరియు థర్డ్ అజంప్షన్స్ని మనం ఇంప్లిమెంట్ చేయవచ్చు. ఈ రెండు అంతర్లీనమై ఉన్నాయి. మరి ఈ రెండు ఏ ఏరియాలో ఉన్నాయి చూడండి సార్ అంటే, ఇగో ఇక్కడ థర్డ్ ఆప్షన్ దగ్గర ఉన్నాయి. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సార్. క్లియర్. సో మరో క్వశ్చన్ చూద్దామండి. ఏ గుడ్ బుక్ సేల్స్ ఈవెన్ ఇఫ్ ద ప్రైస్ ఈజ్ హై. ఏదైనా ఒక మంచి పుస్తకము ధర ఎక్కువైనప్పటికీ అమ్ముడు పోతుంది అని చెప్తాను సార్. సో సమ్ బుక్స్ ఆర్ బెటర్ దెన్ అదర్స్. కొన్ని పుస్తకాలు మిగతా వాటితో పోల్చుకుంటే మంచిగా ఉంటాయని చెప్తాను సార్. మోస్ట్ బుక్స్ ఆర్ ఎక్స్పెన్సివ్. చాలా పుస్తకాలు ఖరీదైనవి అంటాడు. సో మరి చాలా పుస్తకాలు ఖరీదైనటువంటి విషయాన్ని చూస్తామా? ఇక్కడ ఒక మంచి పుస్తకము ఎంత ధరైనా చెల్లించడానికి సిద్ధం ఉంటాం అంటే, సో ఇఫ్ ఓన్లీ వన్ అజంప్షన్, ఇది ఒక్కటే రైట్ సార్. మోస్ట్ బుక్స్ ఆర్ ఎక్స్పెన్సివ్ అనేటువంటి దాన్ని తీసుకోము. సో ఇఫ్ ఓన్లీ అజంప్షన్ ఈజ్ కరెక్ట్ సార్. ఓకే మాస్టర్. నెక్స్ట్. సో అన్ఎంప్లాయ్మెంట్ హ్యాస్ ఇంక్రీజ్డ్ ఇన్ స్పైట్ ఆఫ్ ద ఇండియన్ ఎకానమీ గ్రోయింగ్ వెల్. భారత ఆర్థిక వ్యవస్థ బాగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ, రైట్ సార్, భారత ఆర్థిక వ్యవస్థ బాగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ నిరుద్యోగ సమస్య పెరుగుతూనే ఉందంటుంది సార్. రైట్ సార్. ఎందుకు దాని మీద ఊహిస్తున్నాం సార్? ఎకనామిక్ గ్రోత్ ఈజ్ సపోజ్డ్ టు క్రియేట్ మోర్ జాబ్ ఆపర్చునిటీస్. సో ఇక్కడ మనకు ఎకనామిక్స్ గ్రోత్ అనేటువంటిది ఏదైతే ఉందో టు క్రియేట్ మోర్ జాబ్ ఆపర్చునిటీ, వాస్తవం కదా. మరి ఆర్థిక అభివృద్ధి మరిన్ని ఉద్యోగ అవకాశాలను సృష్టించింది. డబ్బు బాగా అభివృద్ధి అయింది అనుకోండి సార్, ఆ సోర్సెస్ ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ అవుతుంది. దేర్ ఆర్ సర్టన్ ఫ్యాక్టర్స్ అదర్ దాన్ ఎకనామిక్ గ్రోత్ విచ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఇంప్లిమెంట్. సో కేవలం ఇదొక్కటే కాదు, ఇంకా వేరే ఇతర కారణాలు కూడా ఉంటాయి. ఆర్థిక అభివృద్ధి కాకుండా ఉపాధిని ప్రభావితం చేపేటటువంటి మరో కొన్ని అంశాలు ఉంటాయి. మరి ఆ టెక్నికల్ సోర్సెస్ అన్నిటిని కూడా తీసుకుంటాం కాబట్టి సెకండ్, ఫస్ట్ రెండు కూడా ఇక్కడ అంతర్లీనమైనట్టుగా మనం చూస్తున్నాం. సో రెండు పోతున్నటువంటి అంశం ఎక్కడ ఉంది చూడండి సార్. సో బోత్ 1 and 2. సో థర్డ్ ఆప్షన్ దగ్గర ఉన్నాయి సార్.
సో థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సార్. క్లియర్. సో మరో క్వశ్చన్ చూద్దామండి. రైట్ సార్. యూజ్ నెట్స్ టు కీప్ ఫ్లైస్ అవుట్ ఆఫ్ విండోస్. కిటికీల ద్వారా ఈగలు దూరకుండా ఉండేందుకు వలలను వాడండి అంటాడు. మరి కిటికీల ద్వారా ఈగలు దూరకుండా వలను వాడాలంటే మనం దాన్ని ఏం చేయాలనేది చూద్దాం సార్ ఇక్కడ. సో కిటికీల ద్వారా ఈగలు దూరకుండా ఉండేందుకు వలలు వాడండి. సో అజంప్షన్స్ ఫ్లైస్ వాంట్ టు గెట్ ఇన్ సమ్ అదర్ వే దాన్ త్రో విండోస్. సో ఇక్కడ కిటికీలే కాకుండా ఈగలు కిటికీల ద్వారా కాకుండా వేరే దారి గుండా వెళ్ళాలని కోరుకుంటాయి. రావచ్చు, అవి ఎక్కడి నుంచైనా రావచ్చు. సో దేర్ ఆర్ నో నెట్స్ అవైలబుల్ ఫర్ ద డోర్స్. సో ఇప్పుడు డోర్స్కి నెట్స్ అవైలబుల్ అంటుండు. మనకి ఇచ్చింది ఏంటి సార్ స్టేట్మెంట్? యూజ్ నెట్స్ టు కీప్ ఫ్లైస్ అవుట్ ఆఫ్ విండో కిటికీ నుంచి ఈగలు దూరకుండా వలలు వాడమంటాడు. అంటే మనకు ఏదైతే ఇక్కడ మనం చెప్పుకుంటున్నామో సో ఈ కిటికీల గుండా రైట్ సార్, ఈ కిటికీల గుండా ఈగలు దూరకుండా ఉండడానికి మనకు వలలు వాడండ్రా నాయన అని చెప్తాడు. అంతే తప్ప వేరే కంచి వస్తాయి లేకపోతే వలలు దొరకట్లేవు అంటే ఈ రెండు నిర్ణయాలు కూడా దీనికి అనుసంధానమైనట్టు లేదా అంతర్లీనమైనట్టుగా మనకు అనిపించట్లేదు. సో బోత్ ఆర్ నాట్ సపోర్టెడ్ సార్. సో మరి దీన్ని ఏ విధంగా తీసుకుంటాం? సో ఇఫ్ అజంప్షన్ 1 and 2 ఆర్ నాట్ కరెక్ట్, సో ఈ రెండు కూడా కరెక్ట్ కావు. 4వది ఆప్షన్. సో వీటి నెంబరింగ్స్ 1 2 3 4 సార్. ఓకే, సో 4th one is the right sir. Next one. If you want best training in computers, join our classes అనే అడ్వర్టైజ్మెంట్. మీకు కంప్యూటర్లో మంచి శిక్షణ, అత్యుత్తమ శిక్షణ కావాలంటే మా తరగతిలో చేరండి అని ఒక ప్రకటన వచ్చింది సార్. ఒక స్టేట్మెంట్ ఏమైనా వచ్చిందంటే సో ఇఫ్ యూ వాంట్ బెస్ట్ ట్రైనింగ్ ఇన్ కంప్యూటర్స్, మీకు కంప్యూటర్లో మంచి ట్రైనింగ్ కావాలంటే మా దగ్గర జాయిన్ కండి అంటుండు. మరి దీని మీద మీరు ఏమని ఊహిస్తారో చూడండి సార్. ఆల్ పీపుల్ జాయిన్ ఇన్ ట్రైనింగ్ క్లాసెస్. అందరు కంప్యూటర్ క్లాస్లో జాయిన్ అవుతారు. ఇది అతి ఉత్సాహం సార్. ఉండాల్సిన దానికంటే ఎక్కువ అందరూ కంప్యూటర్ చదువు తెలుసుకుంటారేమో కానీ అందరు కంప్యూటర్ క్లాసెస్ అనేది ఓవర్ థింకింగ్. సో కాబట్టి ఇది కాదు. సో పీపుల్ రీడ్ అడ్వర్టైజ్మెంట్. ఎస్, ప్రజలు దీన్ని చదువుతారు. సో ఎవరైతే చదువుకున్నారో వాళ్ళే కంప్యూటర్ కాబట్టి అడ్వర్టైజ్మెంట్ చదువుతారు. పీపుల్ వాంట్ క్వాలిటీ ట్రైనింగ్. ప్రజలు నాణ్యమైన శిక్షణను కోరుకుంటారు కాబట్టి వాస్తవం ఇది. సో ఇక్కడ మనకు 2వది మరియు 3వది ఈ రెండు కూడా అంతర్లీనమైనట్టుగా భావిస్తున్నాం. సో 2nd and 3rd అనేది ఎక్కడ ఉందో చూడండి సార్. సో 2nd and 3rd ఇంప్లిసెంట్. సో 4th ఆప్షన్. సో 4th ఆప్షన్ ఈజ్ ద ట్రూ ఆన్సర్ సార్.